ఆంధ్ర రాష్ట్ర మాజీ పశువుల శాఖ మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన కొంచెం ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. పల్నాడు జిల్లా టూర్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయిన రోజే ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పలానా వెహికల్ కింద ఆ వ్యక్తి పడ్డాడు, గాయాలయ్యే ఆసుపత్రికి తీసుకెళ్ళాం, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయాడని చెప్పి ఆ పర్టికులర్ వెహికల్ డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే శ్రీధర్ అప్పలరాజు గారు యాజ్ ఇట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో సోకాల్డ్ సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ నే చదువుతున్నాడు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన రోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం, కానీ ఆ ప్రెస్ మీట్ కి ప్రేరేపించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాకుండా ప్రైవేట్ వెహికల్ కుద్దటం వల్ల ఆయన ఇలా అవడం జరిగింది. ఆ ప్రైవేట్ వెహికల్ ఇది, ఆ ప్రైవేట్ వెహికల్ డ్రైవర్ ఈయన అని చెప్పి పోలీసులకు అప్పచెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు అనే దానికి ఇప్పటికీ పోలీసు వర్గాల నుంచి సమాచారం రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మేమే చేసామని చెప్పట్లేదు. నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా గుద్దింది జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదు అనే భ్రమలో అనే బాయిలో ఈ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రిగా పనిచేశాడు. సిగ్గుంది అసలు ఈయనకి. ఈయన బతుకుతా మళ్ళీ జనాలను బతికించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ యోగాంధ్ర వల్ల తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి తూర్పుకు తిరిగి దండం పెట్టాలంట. యోగాంధ్ర ఫెయిల్ అయిందంట. సిగ్గున్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్ట వచ్చే విషయాలు, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగే విషయాలను చూస్తే బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి లఫంగి వాళ్ళందరికీ ఎందుకు కడుపుమంటో నాకైతే అర్థం కావట్లేదు. లేదని చెప్పి ప్రజలందరికీ అర్థమైందో ఎప్పుడైతే యోగాంధ్ర అంటే 300 కోట్లు ఖర్చు పెట్టి మామూలుగా కొడితే మనిషిని చెంప ఎర్రగా వాసుద్ది. ఇట్లాంటి వాడిని కొడితే మొహం 36 ఒక్కలు అవ్వాలి. యోగాంధ్రకి 300 కోట్లు ఖర్చు పెట్టారంట. ఈయన ఒక మాజీ మంత్రి అయి ఉండి ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. ముందు అర్జెంటుగా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. అసత్యాలని ప్రచారం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈయన మీద అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాసి ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యోగాంధ్రకైన మొత్తం ఖర్చు నెల రోజులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం యోగాంధ్రని ప్రమోట్ చేసి 2 కోట్ల మంది ఈ యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నింటిలో, అదేవిధంగా 21వ తారీఖు బీచ్ రోడ్లో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్కే బీచ్ దగ్గర నుంచి భోగాపురం దాకా 34 కిలోమీటర్ల దూరంలో 3,20,000 మందికి ఏర్పాట్లు చేస్తే అయిన ఖర్చు 75 కోట్ల రూపాయలు. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రీఫండ్ చేస్తది అనే విషయం ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ 300 కోట్లు అని అసత్య ప్రచారాలు చేయటం శ్రీధర్ అప్పలరాజు అని నేను అందుకే అనేది ఆయన్ని. ఖజానాని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందో వెంటనే ఖజానాని దుర్వినియోగం చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాదు శ్రీధర్ అప్పలరాజు. నువ్వు, నీ నాయకత్వం గత 5 సంవత్సరాల్లో మీరు చేసినంత దారుణమైన పరిపాలన. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాన్ని పగలగొట్టి కొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు పెట్టి మీ నాయకుడు ఉండడానికి విలాసవంతమైన ప్యాలెస్ ను కట్టిన ప్రభుత్వం ప్రజల ధనంతో మీ దరిద్రమైన ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకొని తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. ఫేక్ వీడియో అంట. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆ వీడియోని చూశారు. కడుపుకు అన్నం తినేవాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కాస్తైనా వీడియోల మీద స్పృహ ఉన్నాడు, కాస్తైనా వాడు చూస్తుంది నిజమా అబద్ధమా అనే తేడా తెలిసినోడు ఎవడో దాన్ని ఫేక్ వీడియో అనడు. ఈడు ఫేక్ వీడియో అని మళ్ళీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫేక్ అంటే ఇదిగోండి. It is uncertain whether it is real or fake. It is uncertain even till now. అయినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కారు కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసులు కాకుండా కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో నిందితులుగా చేర్చాను. నేను అడుగుతున్నా ఫస్ట్ దానికి సమాధానం చెప్పు, తర్వాత నువ్వు అడుగుదులే కానీ అప్పలరాజు ఒక నిమిషం.
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, డ్రైవర్ మీదే కాకుండా అనేది సీదిరి అప్పలరాజు యొక్క మాటల్లో అంతరార్థం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మాజీ మంత్రుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ మీద కూడా కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, కారు నిట్ట నిలువున మనిషి మెడ మీద టైరు పడి ముందు టైరు ఈడ్చుకుంటూ వెళ్తే ఆ మనిషిని కనీస మానవత్వంతో హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయలేదు? ఆ మనిషిని గుద్దిన తర్వాత అలా చెట్లలో ఎందుకు పడేసి మీ పర్యటనకు మీరు వెళ్ళిపోయారు? ఒక మనిషిని గుద్దటం అంటే ప్రమాదం ఎవరికైనా జరుగుద్ది, తప్పు కాదు. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి బాధ్యత వహించి ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయాలన్న కనీస ఇంగిత జ్ఞానం 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ఇట్లాంటి సన్నాసులకి ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నా జిల్లా ఎస్పీని, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ హోం మంత్రిని, ఎస్పీ గారు ముందు చెప్పినటువంటి కారు యాక్సిడెంట్ చేస్తుంటే దానికి మాత్రం బాధ్యుడు డ్రైవర్. ఆ కారు ఓనరు దానికి బాధ్యుడు కాదు, కారులో కూర్చున్న వాళ్ళు కూడా దానికి సంబంధం లేదు. అప్పుడు మాత్రం ఓన్లీ డ్రైవర్ ఒక్కడే బాధ్యుడు. అది వీళ్ళ విషయం ఏంటంటే, ఇప్పుడు గుద్దింది జగన్మోహన్ రెడ్డి కారు కాదు, వాళ్ళు ఎవరి కారో గుద్దింది. వాళ్ళు ఎవరి కారో గుద్దితే డ్రైవర్ మీద కేసు పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారు గుద్దితే అది 6 మీద కేసులు ఎందుకు పెట్టారు అనేది ఈయన వాదన. అంతేనా? వీడియోలో అది జగన్మోహన్ రెడ్డి గారు కారు అని అంటున్నారు కాబట్టి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడు డ్రైవర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎక్కడో పల్నాడుకు సంబంధించిన రెంటపాళ్ల గ్రామంలో ఆయన ప్రోగ్రాం ఉంటే ఆయన గుంటూరు లాలుపురం దగ్గర జనాలను పోగేసి ఆ జనాలందరూ మీద పడే విధంగా జనాలను ప్రోత్సహించి ఈయన కారులో నుంచి బయటకు వచ్చి ఆ ఫుట్పాత్ మీద నుంచొని ఏదో విధంగా సైకిల్ చేస్తా, పిచ్చి పిచ్చి సైకిల్ అన్ని చేస్తా, నాకు ఇంత బలం ఉంది, నేను గుంటూరులో ఆగినా ఇంతమంది వచ్చారు అని ఫోటోల కోసం, వీడియోల కోసం, ఆయన పైశాచిక ఆనందం కోసం కారు ఆపి బయటకు వచ్చాడు కాబట్టే ఈ దుర్ఘటన జరిగింది. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అప్పలరాజు. తర్వాత నువ్వేం మాట్లాడావో మా కర్మ వినాలి కదా, వింటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడు అంటే 3 రోజుల్లోనే చట్టం మారిపోయిందా? 3 రోజుల్లోనే నిబంధనలు మారిపోయా? ఎవడో బయటోడు గుద్దేసి వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు వేసేయండి నేను చూసుకుంటా అని మంత్రిగా చెప్పిన నీకు అప్పుడు చట్టాలు గుర్తులేవు. ఈరోజు చట్టాలు, నిబంధనలు గుర్తొస్తున్నాయి. నీకు నిబంధనలే గుర్తొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెంటపాళ్ల పర్యటనకి ముందే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ కొన్ని ఆంక్షలు పెట్టింది. మీరు ఎక్కడ పడితే అక్కడ జనాలను సమీకరించొద్దు, ఇన్ని కారులు వెళ్ళండి, ఇంతమంది వెళ్ళండి, మీ పర్యటన మేము అడ్డుకోవట్లేదు, మీరు లిమిటెడ్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీ ప్రోగ్రామ్ ఏదో చూసుకొని రండి అని చెప్తే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లడానికి, పోలీస్ వ్యవస్థ మీద బురద జల్లడానికి ఆంక్షలన్నింటినీ తీసి తొంగలో తొక్కి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ప్రవర్తించి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. సంబంధం లేదు, కారులో కూర్చున్న వాళ్ళకి సంబంధం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కారు అనుకోండి, డ్రైవర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు యజమానితో పాటు కారులో కూర్చొని, ఒరే నాయన గుద్దారు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదని అడుగుతున్నాం. 3 రోజులు 4 రోజులకే చట్టాలు మారిపోతాయి. మన వీడియోలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కారు ఎంత జస్ట్ 1 or 2 feet కూడా మూవ్ అవ్వదు. ఈడెంత సన్నాసి అంటే కారు ముందు టైర్ కింద మనిషి తలకాయ ఉంటే ఆ తలకాయ నీడ్చుకుంటా వెళ్ళింది విజువల్స్ లో అందరూ చూస్తే 2-3 అడుగుల కంటే వెళ్ళలేదంట. ఈడెంత సన్నాసి చూడండి. ఈడు కడుపుకి అన్నం తినేవాడో మరి ఇంకేం తిన్నాడో, అశుద్ధం తిన్నాడో నాకైతే అర్థం కావట్లా. 2-3 అడుగులు కూడా వెళ్ళలేదంట. అంటే ఒక 100 అడుగులు లాక్కెళ్ళమని మనిషిని. ఎంత పైశాచిగా నా కొడుకులందరికీ సీట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. కారు ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ వీడు మళ్ళీ డాక్టర్ రిపోర్ట్ లో వీళ్ళు ఏం రాస్తున్నారండి? యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెసెస్ అండ్ సమ్మింగ్ ఆఫ్ ది టోటల్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ క్లియర్ దట్ A1 to A6 clearly knew that while taking turn due to speedy driving, even though it is known that people can die if they fall under the car, A2 to A6 in the car instructed A1, that is the driver, to drive faster, due to which A1 drove the car bearing number so and so at high speed while the crowded conditions. While taking turn, the deceased fell under the car of A1 to A6
as A2 to A6 in the car hurrying A1 to face through the public. వీడికి విషయం అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవర్ని ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎందుకు నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేయాల్సి వచ్చింది, నీ కారు కింద మనిషి పడ్డాడని నీకు తెలీదా, ఇలాంటి క్వశ్చన్స్ పోలీసులు అడుగుతారు కదా యాజ్ యూజువల్గా. అడిగిన తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని బట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది జరిగిన కథ. ఈ సీదిరి అప్పలరాజు ఇట్లాంటి పశువుల శాఖ మంత్రిగా పనిచేసిన ఈ సోకాల్డ్, నేను అందరిని అనట్లేదు, పశువుల శాఖ మంత్రిగా పనిచేసిన ఈ సైకో గడికి కనీసం అవగాహన లేకుండా ఆ సజ్జల భార్గవరెడ్డి ఏదో స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్టే నిజమని చెప్పి జనాలను నమ్మించేందుకు ఈయన ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి జనాలలో ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నాడు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ప్రభుత్వం కూడా 300 కోట్లు యోగాంధ్రకి ఖర్చు అయింది అని అసత్య ప్రచారం ఈయన చేసినందుకు ఈయన మీద చర్యలు తీసుకోవాలని ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ప్రజల్లో అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కారణంగా ఈయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెట్టాలని ఒక మనస్ఫూర్తిగా నేను ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నా. అందరికీ నమస్కారం.